వైఎస్ఆర్సీ సోషల్ మీడియాకి ఏ పార్టీ సోషల్ మీడియా కూడా పనికి రావట్లేదు. ఏంటి కారణం ఏంటి అసలు? ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే 2019లో ఆ మాట ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే ఎందుకు ఒప్పుకున్నాయి అంటే ఒకప్పుడు మీడియా మేనేజ్మెంట్ ఉండేది, టీడీపీ వాళ్ళు చెప్పింది నిజంలాగా ఉండేది. ఈ అబద్ధాలని చెప్పేసి అని నిజాలని బయటకు తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా. అంటే ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఇది నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దాన్ని నిజం అని చెప్పేసి నిరూపించే సోషల్ మీడియా. యాక్చువల్గా ప్రతిపక్షాలు కానీ ఏదైనా చిన్న ఫోటో కానీ ఏదైనా విషయాన్ని బయట పెడితే దాని వెనుక ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కూడా ఏది గంటల్లోనే మీరు బయట పెడుతున్నారు. అందుకే సోషల్ మీడియాకి అంత పవర్ అండి. చాలా స్ట్రాంగ్ ఉందంటారు. చాలా స్ట్రాంగ్ అండి. అంటే దేశంలోనే వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, మీరు అసలు ఫిల్లర్ అనుకోవచ్చు. ఏంటి 2024 సంబంధించి తెనాలి పరిస్థితి ఏంటి? తెనాల్లో మరి మీ ఎమ్మెల్యే శివన్న పరిస్థితి ఏంటి? 2024లో తెనాలి ఎలక్షన్ గురించి మాట్లాడకుండా మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి. ప్రతిపక్షాలు మొత్తం ఎలా అయితే అక్కడ ఏకమవుతున్నాయో ఆ ఏకమైన దాంట్లో భాగంగానే తెనాల్లో కూడా టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా ఇక్కడ మనోహర్కు సీట్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు, రాజా గారు సీట్ లేదు అంటున్నారు. మేమేమంటున్నాం అంటే రాజా గారు కూడా పోటీ చేయమంటున్నాం. ఎందుకంటే ముగ్గురు పోటీ చేయమంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం చూసే నాయకుడు మా శివకుమార్ గారు. ముగ్గురిని పోటీ చేయమంటారు మీరు అంటే ఈజీగా వైసీపీ గెలుపు కోసం? ఈజీగా వైసీపీ గెలుపు కోసం కాదండి. అంటే రేపొద్దున వాళ్ళు ఏదన్నా మనం గెలిచిన తర్వాత మీరు ఒకరి మీద గెలిచారు, మేము పోటీ చేస్తే మేము గెలిచే వాళ్ళం అని చెప్పి అనకుండా వాళ్ళు కూడా పోటీ ఉంటే ఎవడ బలం వాళ్ళు చూపిద్దామని చెప్పి అంత వేవ్లో కూడా మేము సాధిస్తామని చెప్పేసి. వైసీపీ సింగిల్ అవుతుంది, టీడీపీ కూడా సింగిల్ రమ్మంటున్నాం. టీడీపీ సింగిల్గా రమ్మన్నా, జనసేన కూడా సింగిల్గా రమ్మంటున్నాం. లేదా కట్టకట్టుకొచ్చినా బాధలా, దేనికైనా సిద్ధమే. సింగిల్ వచ్చినా పర్లేదు, దేనికైనా సిద్ధమే. కాకపోతే మేమనేది ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళు రాజా గారు ఉంటే ఈజీగా వెళ్తాడని చెప్పి అన్నాడు. మేము అదే అన్నాం, ఆ ఈజీ ఏదో నిలబడి చూపించండి అంటున్నాం. ఇప్పుడు మేము ఫ్లెక్స్లు కడుతున్నాం సిద్ధం అని చెప్పేసి మేము అన్నాము, వాళ్ళు సంసిద్ధం అని చెప్పేసాను ఇంకోటి ఏదో పెడుతున్నారు. ఫ్లెక్స్లు కడతాం కాదు, 170 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసే దమ్ము కావాలి. ఆ దమ్ము లేనప్పుడు సంసిద్ధాలు ఎందుకు? అది నేను అనేది. అది ఒక టైటిల్ వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవడమే కదా. అది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అనేవాడు కాపీ పేస్ట్ అండి మొదటి నుంచి కూడా. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. ఆయన యుద్ధాలంటే ఫామ్ హౌస్ యుద్ధాలు ఉంటాడు. ఆయన ఉద్దేశంలో ఫామ్ హౌస్ యుద్ధాలు చేస్తారు కదా ఆయన. ఆ యుద్ధాలు అనుకో నిశ్శబ్ద యుద్ధాలు అయ్యి ఆయన చేసేది. ఆయన అది అనుకున్నాడు, ఎందుకంటే ఆయనకు అలవాటే కదా. రాష్ట్రంలో మేము ప్రభుత్వానికి అధికారంలోకి వస్తున్నాం, రాబోతున్నాం, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, మీ అంతా చూస్తామని కూడా కొంతమంది బెదిరిస్తున్న పరిస్థితి. 2004లో ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈయన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. పంచెలు ఓడ తీసి కొడతామని చెప్పి అన్నాడు, ఏం కొట్టలేకపోయాడు. 2009లో అప్పుడు కొంచెం పోటీకి దూరంగా ఉన్నాడు, పార్టీ పెట్టాడు. 14లో ఆయన పోటీ చేశాడు, 2 చోట్ల పంచెలు ఓడ తీసి కొట్టారు ఆయన్ని. 2019లో కూడా అంతే. 2024లో కూడా ఆయన ఓడ తీసి కొడతారు, దాంట్లో డౌట్ లేదు. అసలు ఈసారి గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే ఎవడండి, ఆయన అంటాడు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు జీవితంలో అని చెప్పని. ఇది శాసనం అంటాడు చూసారా? ఆ శాసనాన్ని నేను రైటింగ్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాశారు. అది వైనాట్ 175 అంటున్నారు, మీ పార్టీ నినాదం అంటున్నారు. రేపు తెనాలి పరిస్థితి వైనాట్ 175 ఖచ్చితంగా మా కాన్సెప్ట్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపు దాని మేరకి పార్టీ కేడర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నారు. జగన్కి బహుమతికి ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా.